పూర్తి అయిన తర్వాత 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఏంటి, ఏ కోర్స్ తీసుకోవాలి అని చెప్పి రిగ్రెట్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ కెరీర్ రోడ్ మ్యాప్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా తప్పక చూడండి. వాట్స్ అప్ ఎనర్జీ సోల్స్, లెట్స్ టర్న్ ఎవరీ డ్రీమ్ ఇంటూ ఫైర్ టుడే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. స్టెప్ 1, సెల్ఫ్ అనాలిసిస్. మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా కోర్స్ ని సెలెక్షన్ చేసుకుంటే ఫ్యూచర్ లో రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో మీ ఇంట్రెస్ట్ కి అనుకూలంగా కోర్స్ ని సెలెక్షన్ చేసుకోవాలి. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఏం కావాలని మీరే సెలెక్షన్ చేసుకోవాలి. ఎవరినైనా ఫాలో అవ్వాలి, తెలియని విషయం కోసం తెలుసుకోవడం కోసం అడగాలి, కానీ వాళ్ళు చెప్పింది పూర్తిగా కూర్చో తప్పకుండా పాటించేలాగా తినకూడదు. పెద్దవాళ్ళని, టీచర్స్ ని, సీనియర్స్ ని గైడెన్స్ అడగాలి. ఆ గైడెన్స్ త్రూ మీ సెల్ఫ్ కి ఏది మోటివేట్ అవుతుంది అని చెప్పి మీరే డెసిషన్ తీసుకోవాలి. స్టెప్ 2, చూస్ పాత్. 10th తర్వాత మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐఐటి కోర్సెస్. 3 ఆప్షన్స్. ఇక్కడ ఇంటర్మీడియట్ చదవాలి అనుకున్న వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్స్ కి ప్రిఫరెన్స్ చేసే వాళ్ళు ఇంటర్మీడియట్ చదవచ్చు. ఒకవేళ టెక్నికల్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిప్లొమా కోర్సెస్ ని చూస్ చేసుకోవచ్చు. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ. హైయర్ స్టడీస్ కి స్ట్రాంగ్ బేస్ అండ్ డిగ్రీ ప్రొఫెషనల్ కోర్సెస్ కి బెస్ట్ రూట్. పాలిటెక్నికల్ కోర్సెస్ టెక్నికల్ స్కిల్స్ ని నేర్చుకోవచ్చు, ఎర్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐటీఐ టెక్నికల్ బేస్డ్ కోర్సెస్ ఉంటాయి, ఫాస్ట్ గా జాబ్ కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని కోర్స్ ని డిసైడ్ చేయండి. స్టెప్ 3, రీసెర్చ్. మీరు కోర్స్ ని సెలెక్షన్ చేసే కంటే ముందు రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో ఈ కోర్స్ కి వాల్యూ ఉందా లేదా, ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్, సాలరీస్, అప్గ్రేడ్ ఎలా ఉంటుంది అని ముందుగానే రీసెర్చ్ చేసుకుని కోర్స్ ని సెలెక్షన్ చేయడం చాలా ఉత్తమం. గుర్తుంచుకోండి, కోర్స్ సెలెక్షన్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సినవి మన ఇంట్రెస్ట్ ఏంటి అని, తర్వాత ఫ్యూచర్ స్కోప్ ఎంత ఉంది అని చెప్పి పూర్తిగా చెక్ చేసుకుని రీసెర్చ్ చేసి కోర్స్ ని సెలెక్షన్ చేసుకోవాలి. స్టెప్ 4, ఫైనల్ డెసిషన్ తీసుకునే కంటే ముందు ఫ్రెండ్స్ ని ఫాలో అవ్వకండి అండ్ పేరెంట్స్ చెప్పిన విషయాన్ని ఇగ్నోర్ చేయకండి. సో ఇలా బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ అనేది సేఫ్ గా ఉంటుంది. స్టెప్ 5, యాక్షన్. డెసిషన్ తీసుకున్న తర్వాత ఫోకస్ తో చదవండి అండ్ స్కిల్ డెవలప్ చేసుకోండి. డిస్ట్రాక్షన్ ని అవాయిడ్ చేయండి. సక్సెస్ కి యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే కామెంట్ రూపంలో మీకు కావాల్సిన కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని కామెంట్ చేయండి. ఆ కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను వీడియో రూపంలో మీ ముందు ఉంచగలను. సో ఇలాంటి కెరీర్ గైడెన్స్ కి సంబంధించిన వీడియోలు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అప్ చేయండి.